నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలి. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే టీటీడీ జేఈఓలు. సర్ 2026 ప్రక్రియ గడువులోపు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. మదనపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం. బంగారు వెండి చోరీ, విచారణ చేపట్టిన పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి విఐపి విరామ సమయంలో భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే, దర్శకుడు వెంకట్ అట్లూరి, తేదేపా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమాజంలో ఉన్న దానాలన్నింటిలోకి అవయవ దానం అత్యంత శ్రేష్టమైనదని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ స్పష్టం చేశారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీని డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తుల అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరికి నూతన ప్రాణదానం చేయవచ్చని పేర్కొన్నారు. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అనేక అపోహలు, భయాలను పూర్తిగా తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందుకోసం విద్యార్థులు, వైద్య సిబ్బంది కలిసికట్టుగా సమాజంలో విస్తృతమైన అవగాహన, చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అవయవ దాన విశిష్టతను తెలిపే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు స్విమ్స్ ఆధ్వర్యంలో ఈ అవయవ దాన దినోత్సవాన్ని వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఎంతోమంది గుండె చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, లివర్ చెడిపోయి మరే ట్రీట్మెంట్ కూడా పనిచేయని సందర్భంలో ఈ అవయవాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. వీటికి వేరే మనిషి దానం చేయడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయో వాళ్ళని ఈ అవయవ దానం చేయాల్సిందిగా ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో వాలంటరీగా తమంతట తామే తమ అవయవాలు దానం చేస్తామనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఉత్తరాంధ్రలో, అలాగే విజయవాడ, గుంటూరులో ఎక్కువ డొనేషన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర రాయలసీమ ప్రాంతంలో ఈ విషయంలో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఈ ఆర్గన్ కాకపోతే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్ మీట్ కావడం కోసమని ప్రజలందరూ కూడా ఈ విషయంలో చైతన్యవంతులై ఎలాగూ చనిపోయే మనిషి చనిపోతే అది నిప్పుకో లేకపోతే భూమికో ఆ అవయవాలు ఆహుతైపోతాయి. అలా కాకుండా మరో 5-6 జీవితం ఇచ్చేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని
ప్రతి వాళ్ళు కూడా వినియోగించుకోవాలి అని అందరినీ చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా నూతనంగా నియమితులైన శ్రీధర్ వర్మను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మను సాలవుతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందు తిరుపతి నగరంలోని ప్రసిద్ధ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయంలో శ్రీధర్ వర్మ, గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. మా మిత్రుడు శ్రీధర్ వర్మ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద స్థానిక తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో అర్చనలు పూజలు చేసి తదనంతరం వారి నివాసానికి వెళ్ళి అమ్మవారి ప్రసాదాలు అందజేసి అలాగే సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శ్రీధర్ వర్మ గారు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎస్విబిసి ఛానల్ రావడం చాలా సంతోషదాయకం. ఆయనకు దైవం పైన అపారమైన భక్తి. ఈ సందర్భంగా ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా అయిన దానికి శ్రీధర్ వర్మ గారు ఛానల్ ఇంకా ఏ విధమైన టెక్నాలజీతో దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ స్వామివారి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తంగా ఎస్విబిసి ఛానల్ ద్వారా అందరికీ భక్తులకు అందే విధంగా ఆయన అందరి సహకారంతో ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా స్వామివారి ప్రాచుర్యాన్ని భక్తులకు కలగజేయాలని, స్వామివారి రోజువారీ జరిగే కార్యక్రమాలని ఎస్విబిసి ఛానల్లో భక్తులకి తెలియపరిచే విధంగా ఆయన కృషి చేయాలని, కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు ఆయన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కురుబ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు, సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ను ఆయన గురువారం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలను కురుబలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ స్థానాలలో కురుబ, కురుమ కులస్తులకు అధిక సంఖ్యలో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. రాయలసీమ ప్రాంతంతో పాటు గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలోనూ కురుబ సామాజిక వర్గం జనాభా గణనీయంగా ఉందని, జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన సీట్లను కేటాయించి రాజకీయంగా ప్రోత్సహించాలని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. స్థానిక P&T కాలనీలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో దొండగలు కిటికీ స్టీల్ గ్రిల్స్ను తెలివిగా కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బీర్వాలో భద్రపరిచిన సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాలనీ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ముసుగులు, చడ్డీలు ధరించిన 4 వ్యక్తులు ఇళ్ల వద్ద రెక్కి నిర్వహించిన దృశ్యాలు వెలుగు చూశాయి. 2 వారాల క్రితం పీలేరు ప్రాంతంలో సంచరించిన ముఠాయే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరాజ్ కునుబల్లి స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశామని, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. సర్ 2026లో నోటీసులు జారీ, పంపిణీ, విచారణలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, సర్ 2026లో ప్రస్తుతం ఈఆర్ఓల ద్వారా నోటీసులు జారీ చేసే అత్యంత కీలక దశలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రధానంగా నో మ్యాపింగ్ కేసులు, లాజికల్ డిస్క్రిపెన్సీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ అంశాలకు సంబంధించి ఈఆర్ఓలు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ, షెడ్యూలింగ్ తదితర ప్రక్రియలను పూర్తి చేసినట్లు తెలిపారు. నోటీసుల ప్రచురణ సమయంలో డిఈఓలు, ఈఆర్ఓలకు సాఫ్ట్ కాపీలు అందించడంతో పాటు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు హార్డ్ కాపీలు అందజేయాలని సూచించారు. వెబ్సైట్, పోలింగ్ స్టేషన్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో జాబితాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో తొలగించిన ఓటర్ల జాబితాను అదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా ప్రచురించాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ వారీగా నోటీసులు, హార్డ్ కాపీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బిఎల్ఓ, బిఎల్ఏల సమావేశాల మినిట్స్లో పెండింగ్లో ఉన్న వివరాలను వెంటనే బిఎల్ఓ యాప్లో అప్లోడ్ చేసి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పెండింగ్లో ఉన్న మినిట్స్ను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44,10,769 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా 80,992 నోటీసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మార్కాపురం, నెల్లూరు, విశాఖపట్నం, కృష్ణా, సత్యసాయి, బాపట్ల జిల్లాల్లో నోటీసుల జారీ ప్రక్రియను 100% పూర్తి చేయాలని సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న ఘనంగా జరగనున్న వరలక్ష్మి వ్రతం మహోత్సవ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఆస్థాన మండపంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. విశేషంగా తరలివచ్చే మహిళా భక్తులకు నిరంతరం తాగునీరు, అన్నప్రసాద వితరణ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులు ఎండకు గురి కాకుండా చలువ పందేలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాల నిలిపివేత సమస్యలు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ దృష్ట్యా టీటీడీ విజిలెన్స్ అధికారులు మరియు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 24 సంవత్సరం నుంచి ఇండియా కూటమి వచ్చిన తర్వాత మన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో హిందూ ధర్మం ప్రకారం టెంపుల్స్, ముఖ్యంగా టీటీడీ దాని ఒక ప్రణాళిక పరంగా దాన్ని నీట్గా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా సెంట్రల్లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో అన్నీ కూడా నీట్గా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గత జరిగిన 24 సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాలు తిరుమలలో కానీ, ఇక్కడ మన తిరుచానూరులో కానీ 25 సంవత్సరం జరిగింది. కానీ ఇప్పుడు జరిగే మహాలక్ష్మి వ్రతం పైన ఒక ఎమ్మెల్యేగా కొన్ని సూచనలు ఇవ్వండి అని సార్ని అడిగారు. అదేవిధంగా నేను కూడా వస్తాను సార్, ఎందుకంటే ఇక్కడున్న పిలిగ్రామ్స్తో అధికారులతో పాటు మనకు తెలుస్తుంది కాబట్టి చెప్పడం జరిగింది. సూచనల ప్రకారం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా వాటర్ ప్రాబ్లం వేయాలి, ఎక్కడెక్కడ మజ్జిగ వేయాలి, ఎక్కడెక్కడ పెండాల్స్ వేయాలి, ఎక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుంది అని అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మీడియా సోదరులు కూడా కొన్ని అడిగారు, గేట్ లాక్ చేస్తారు అక్కడ ప్రాబ్లం అని. అదేవిధంగా హెల్ప్ డెస్క్ అడిగారు సారు, దాన్ని కూడా జేఈఓ గారు సానుకూలంగా స్పందించారు. ఈ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న తిరుచాన అమ్మవారు గారు అందరికీ కృప, ముఖ్యంగా నాకైతే ఇష్టమైన తల్లి. ఎక్కడున్నా కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు ఆశీస్సులు అందరూ పొంది చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మీడియా సోదరులు మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది కూడా క్లారిఫై అవుతుంది. మనందరూ చేయగలిపి ఈ వరలక్ష్మి వ్రతం రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఘనంగా, వైభవంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఏర్పాట్ల గురించి సమావేశం చేసుకున్నాం. గౌరవ శాసనసభ్యుల వారు, మా అధికారులు, ఆగమ పండితులు, సలహాదారులు అందరం కలిసి ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాట్లు కూడా గతంలో లాగే ఇంకా
ఇంకా ఎంత మంచిగా చేయవచ్చు, వైభవంగా చేయవచ్చు, ఏమైతే ల్యాబ్సెస్ పాత ఇంకేమైనా చేయడానికి మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉందని ఆలోచన చేసుకొని ఇంకా ఘనంగా చేసే విధంగా మేము ఆలోచన చేసాం. ఆ విధంగా నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇదే కాకుండా సామాన్య భక్తులకు సౌకర్యంతో పాటు వాళ్ళకి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి టెంపుల్లో కూడా వారికి కూడా ప్రత్యేకంగా వారికి దర్శన భాగ్యం ఆ రోజు అమ్మవారు డిఫరెంట్గా బంగారు శారీలో ఉంటారు కాబట్టి ఆ దర్శన భాగ్యం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఘనంగా ఏర్పాట్లు ఉండే విధంగా అడిషనల్ సిబ్బంది కానీ, క్యూ లైన్లు కానీ, అక్కడ అడిషనల్ సేవక్స్ కానీ వాళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సీజన్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇటు నీటి సౌకర్యం కానీ, అదేవిధంగా భోజన సౌకర్యాలు కానీ, అదేవిధంగా పెండాల్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. దానికి తగినంత బందోబస్తు కానీ అలాంటి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అది స్వామివారి అమ్మవారి ఆశీస్సులతోటి ఈ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుగుతుందని ఆశిస్తూ, మరి అమ్మవారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా అందరి మీద ఉండాలని, ఆ రోజు భక్తులు కూడా కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి అమ్మవారి మీద భక్తితో వచ్చి దయచేసి సౌకర్యాలని మీరు చూసుకుంటూ మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నగరపాలక సంస్థ చేయాల్సిన ఏర్పాట్లను చక్కగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి అధికారులకు సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేయాల్సిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వేదిక ఏర్పాటు, పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాల అలంకరణలు, రంగులు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, అతిథులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటివి అన్నీ పక్కాగా చేపట్టాలని తెలిపారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి పనులు చేయించాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, రాజు తదితరులు ఉన్నారు. రేణిగుంటలో ఈ నెల 17, 18, 19 తేదీలలో నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారుల బృందం కోరింది. రేణిగుంట గంగమ్మ ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరియు రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్, కారు యూనియన్ ప్రతినిధులు, ఆలయ కార్యనిర్వాహకులు, స్థానిక వ్యాపారులు మరియు ఇతర సంబంధిత వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారులపై అనవసరంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్కు ఆటంకం కలిగించవద్దని, కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని ఆటో, కార్ డ్రైవర్లకు డీఎస్పీ సూచించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారులు తమ దుకాణాలను పరిమితులకు లోబడి పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతరం తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు మరియు నిరంతర నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రజలు, భక్తులు, వ్యాపారులు, వాహనదారులు అందరూ పోలీసులకు, స్థానిక అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించి గంగమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరారు. అందరి ఉమ్మడి సహకారంతో జాతరను వైభవంగా నిర్వహించి రేణిగుంట ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు. 17 నుంచి 19వ తేదీ వరకు రేణిగుంట గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, షాపుల వారు, కిరాణా షాపులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, అట్లానే వీధి వ్యాపారస్తులు కావచ్చు,
ఆటో మరియు కారు యూనియన్ వాళ్ళంతా కూడా ఈ ఫ్లోటింగ్కి అనుగుణంగా ప్రజలందరూ కూడా పోలీస్ వారికి మరియు ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఒక మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎంపీడీఓ గారు మరియు తహసీల్దార్ గారు, ఇతర పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, రేణిగుంట పోలీస్ శాఖ తరపున ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వాహనాలని మనకి తిరుపతి నుంచి కాళహస్తి వైపు కానీ కడప వైపు కానీ వెళ్ళే వాహనాలన్నీ కూడా రేణిగుంట ద్వారా వెళ్తాయి. వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వీటన్నింటినీ అధిగమిస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి. మనకి నారాయణాద్రి హాస్పిటల్ దగ్గర నుంచి వార్తా క్రాస్ వైపు మీదుగా ఒక డైవర్షను, అట్లనే ఓల్డ్ చెక్ పోస్ట్ దగ్గర ఒక డైవర్షను మెయిన్ ట్రాఫిక్కి ఇవ్వడం జరిగింది. అట్లనే మన పట్టణంలో ఈ నడివీధి గంగమ్మ దగ్గర కొన్ని డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కంటే కూడా ఇంకా ఎక్కువ ఘనంగా ఈ జాతర సంతోషంగా జరపడానికి పోలీస్ వారితో సహకరించవలసిందిగా అన్ని శాఖల వారిని, అన్ని వర్గాల ప్రజలని కోరుకుంటున్నాం. సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి నగరం 3వ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ గంగమ్మ గుడి వద్ద మురుగునీరు పారకుండా పూడ్చివేసిన కాలువను వెంటనే తవ్వించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా గురువారం లెనిన్ నగర్ గంగమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్ర లెనిన్ నగర్, పార్వతీపురం, గరుడాద్రి నగర్, ప్రగతి నగర్, ఫారెస్ట్ కాలనీ తదితర ప్రాంతాలలో సాగింది. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను బొత్తిగా విస్మరించిందని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, అవినీతిని అరికడతామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను తీవ్రంగా మోసగించారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తోందని, సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కడుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో గంజాయి బ్యాచ్లు, రౌడీయిజం విత్ పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం వల్లే నగరంలో శాంతి భద్రతల సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. చిత్తూరు నగరం సంతపేటలోని మసీదు భూమి పూజ సందర్భంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయని, గత ప్రభుత్వ హయాంలో మసీదు పేరుతో నిధులు దోచుకున్నారని, 20 నుంచి 30 లక్షల వరకు ఫ్రాడ్ జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సంతపేట ముస్లింలు మరియు పూర్వ మసీదు కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. విషయము సంతపేట మసీదు భూమి పూజ చేయుటకై చిత్తూరు ఎమ్మెల్యే గారు రావడం అందరికీ సంతోషదాయకం. కానీ ఈ యొక్క విషయం సంతపేటలోని 50 మంది ముస్లింలకు తెలియదు. చిత్తూరు సంతపేటలోని ముస్లింలలో ఐక్యతకు భంగము కలిగించే విధంగా 12/8/2026న చిత్తూరు అప్డేట్ న్యూస్లో చిత్తూరు ఎమ్మెల్యే గారి తప్పుడు స్టేట్మెంటు ఇచ్చి ఉన్నారు. స్వార్థపరులు చిత్తూరు ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేసినందున గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారు 12/8/2026 బుధవారము ఉదయం 10:30 గంటలకు సంతపేట మసీదులో భూమి పూజ చేయుటకై వచ్చిన సందర్భంలో
గత ప్రభుత్వంలో మసీదుల పేరుతో దోచుకున్నారని చెప్పినారు. ఇది తప్పు. మసీదు కమిటీ నుంచి వచ్చిన్నాము. ఆల్రెడీ ఈ కమిటీ కోసము మేము 2-3 సార్లు తిరిగినాము. కాకపోయినా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ మేము పోయి అడిగిన తర్వాత అది మిస్ అయిపోయింది, వేరే మసీదు కనుక్కొని ఇచ్చినామనేసి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు. కాకపోగా వాళ్ళకు మళ్ళీ ఇచ్చి వాళ్ళకు కమిటీ శాంక్షన్ చేసినారు. కానీ ఎమ్మెల్యే గారి పైన గౌరవంతో మర్యాదతో వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఇచ్చినారనేసి మేము చాలా నిశ్శబ్దంగా చాలా క్రమశిక్షణతో మేము ఆ మసీదులో మలుగుతున్నాము. కాకపోయినా వాళ్ళు 20-30 లక్షల రూపాయలు తిన్నామనేసి మా పైన అభాండం వేసడం వల్ల మా దగ్గర ఆడిటింగ్ చేసిన బుక్స్ ఆడిటింగ్ చేసి దీనికి ముందు వచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి, దీనికి ముందు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ దగ్గర ఇచ్చి ఇది ఏమీ లేదని మిస్టేక్ కాలేదనేసి మాకు ఇది ఇచ్చినారు. ఇది మేము అడుగుతున్నది ఏమంటే ఆ పక్క ఉండే కమిటీని ఈ పక్క ఉండే కమిటీని కూర్చోబెట్టి ఒక ఎంక్వైరీ చేయించి ఇది మేము చేసిన ఒక లెక్కలన్నీ కరెక్ట్గా ఉంది, ఆడిటింగ్ అంతా ఒకసారి లెక్కలు చూసి ఇది తప్పు కాదు, ఇది కరెక్ట్గానే ఉండాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వమని చెప్పండి మేము ప్రార్థిస్తున్నాము. ప్లస్ వచ్చేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలి. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే టీటీడీ జేఈఓలు. సర్ 2026 ప్రక్రియ గడువులోపు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. మదనపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, బంగారు వెండి చోరీ, విచారణ చేపట్టిన పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.